ఎక్కువ ఎవరిలో లంగ్ డిసీజెస్ వస్తుంది? సో లంగ్ డిసీజెస్ అనేవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయ్యాయండి. ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చాక పాండమిక్ తర్వాత ఎవరికైతే ఆస్తమా లేదో, సైనోసైటిస్ లేదో వాళ్ళకు కూడా ఈ ఆస్తమా సైనోసైటిస్ అనేది ట్రిగర్ అయింది. సో ఇది అండ్ ఈ మధ్య కాలంలో మన ఇండియాలో పొల్యూషన్ కూడా ఎక్కువ అయింది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అయింది. సో లంగ్ డిసీజెస్ ఆర్ వెరీ వెరీ కామన్. సో ఇది ఎవరికైనా రావచ్చు, వృద్ధ వయసు, చిన్నపిల్లల నుంచి వృద్ధ వయసు వరకు ఎవరికైనా ఈ లంగ్ డిసీజ్ అనేది రావచ్చు. కాకపోతే ఎవరు ఎక్కువ ప్రోన్ అంటే మనకి ఇప్పుడు కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, షుగర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, కార్డియాక్ డిసీజ్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, హెచ్ఐవి ఉన్న వాళ్ళు. సో వీళ్ళంతా కామన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎవరికైతే ఈజీగా నిమ్ము రావడము, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము జరగవచ్చు. అలాగే ఎవరికైతే ఆల్రెడీ ఆస్తమా ఉందో, ఆల్రెడీ స్మోకింగ్ చేశారు, సిఓపిడి ఉందో, సో వీళ్ళల్లో కూడా ఈ నిమ్ము ఆర్ లంగ్ డిసీజెస్ రావడం చాలా కామన్ అండి. సో వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళ అదర్ డిసీజెస్కి. అండ్ ఆల్సో వ్యాక్సిన్స్ తీసుకోవాలి, సో దట్ ఫ్రీక్వెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్ తీసుకొని తమను తాము కాపాడుకోవాలి. కొంతమంది స్మోక్కి అడిక్ట్. ఈజ్ ఇట్ ఎవర్ లేట్ టు క్విట్? సో స్మోకింగ్ అనేది యూజువలీ చిన్న వయసులో స్టార్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ పియర్ ప్రెషర్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. సో స్మోక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ స్మోక్ అనేది లోపల ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఆల్రెడీ మీరు వినే ఉంటారు, స్మోక్లో అండ్ టొబాకోలో ఉన్న ఏవైతే కెమికల్స్ ఉన్నాయో ఇవి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి పర్మనెంట్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. సో ఊపిరితిత్తుల్లో ఏవైతే గొట్టాలు ఉన్నాయో వాటిని కంప్లీట్గా మూసివేసి దాంట్లో వాపు కాజ్ చేస్తుందండి. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. సో ఒకవేళ మీరు ఇప్పుడు స్మోకింగ్ చేస్తే ఇప్పటికిప్పుడు మానేస్తే ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కానివ్వండి, రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కానివ్వండి, రిస్క్ ఆఫ్ లంగ్ డిసీజ్ గోస్ డౌన్ అ లాట్. సో ఇమీడియట్గా స్మోకింగ్ అనేది ఆపేయచ్చు, దీనికి ఏ లిమిట్ లేదు. సో ఎట్ ఎనీ ఏజ్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ ఈవెన్ నౌ ఇట్ ఈస్ బెటర్ దెన్ లేట్ టు స్టాప్ స్మోకింగ్ అండి.